వెల్కమ్ టు యోయో టీవీ. ఏ పార్టీలో అయినా పదవుల గోల కామన్ గా ఉంటుంది. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ లో పదవుల కోసం ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి, అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన నేతలే ఈ పదవి కోసం తెగ ఆరాట పడిపోతున్నారు. కారణం, ఒక్కసారి ఈ పదవి చేపడితే తమ జాతకం మారిపోతుందని విశ్వసించడమే. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు రాష్ట్ర విభజన తర్వాత నేతలను సంతృప్తి పరిచేందుకు హైకమాండ్ కొత్తగా సృష్టించింది. మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత పీసీసీ అయ్యి ఢిల్లీ పెద్దలకు చేరువ అయ్యారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ్ అనంతరం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క జాతకం కూడా మారిపోయింది. సీఎల్పీ నేతగా పనిచేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా మొదట పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాతే పీసీసీ చీఫ్ గా నియామకమై హైకమాండ్ కు మరింత చేరువై సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇక ప్రస్తుత పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగారు. ఇలా కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేసిన నేతల జాతకం మారుతుండటంతో ఈ పోస్టు కోసం కాంగ్రెస్ లో సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ ను ప్రకటించనుండటంతో సీనియర్లు ఈ పదవి కోసం లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.